నమస్తే ఎట్టున్నారు బాగున్నారంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీకి ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు. మొదటి నుంచి నెగిటివ్ ట్రోల్స్తోనే సావాసం చేస్తున్న దేవర రిలీజ్కి ముందే ఆ నెగిటివ్ ట్రోల్స్కి చాలా వరకు చెక్ పెట్టింది. ఎన్టీఆర్ స్టార్డమ్ ఈ నెగిటివ్ ట్రోల్స్ని చాలా వరకు ఓవర్కమ్ చేసిందనే చెప్పాలి. మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు మిడ్ నైట్ షో నుంచే నెగిటివ్ టాక్ని చాలా బలంగా ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా 6 సంవత్సరాల తర్వాత సినిమా చేయడం, తర్వాత ఎన్టీఆర్ స్టోరీ సెలెక్షన్ పైన ఆడియన్స్కి గట్టి నమ్మకం ఉండడంతో ఈ సినిమాకి తిరిగే లేకుండా పోయింది. ఆ నెగిటివ్ ట్రోల్స్ని ఎవడు పట్టించుకోలేదు. పైగా ఈ నెగిటివ్గా ట్రోల్ చేసే బ్యాచ్ అంతా ఒక పనికిమాలిన బ్యాచ్ అని ఈ ఆడియన్స్ యొక్క నమ్మకం అనుకుంటాను. అందుకే పెద్దగా ఎవడు లెక్క చేయలేదు. ఎంత మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేసినా ఈవినింగ్ ఆ నైట్ షోలకి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా సినిమా పైన మంచి ఇంట్రెస్ట్ చూపించడంతో దేవర మూవీకి డే 1 కలెక్షన్స్ భారీగానే పడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగే లేకుండా పోయింది. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన సినిమాకి ఆ మాత్రం కలెక్షన్స్ రావడం ఒక గొప్ప అని మీరు అనుకోవచ్చు. అయితే ఎన్టీఆర్కి దేవర మూవీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. మరి RRR మూవీ కూడా చేశాడు కదా అని మీరు అనుకుంటే ఎస్ చేశాడు. కానీ రాజమౌళి సినిమాలో రాజమౌళి హీరో. ఆ డెడికేషన్, ఆ ప్రమోషన్ స్ట్రాటజీ ఒక్క రాజమౌళికే సాధ్యం. అందుకనే రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో కూడా ఆ సినిమా ఎందుకు ఉపయోగపడదు, ఒక్క టాలెంట్ ఉంటే తప్ప. RRR మూవీలో సెకండ్ హీరోగా చేసిన రామ్ చరణ్ ఆచార్య మూవీతో ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయాడు. ఓకే, కంటెంట్ లేదు అందులో, కానీ డే 1 వసూలన్నా రావాలి కదా, అది కూడా లేదు. చివరాఖరికి రాజమౌళి సెంటిమెంట్ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ సెంటిమెంటా బొక్క అదంతా సొల్లని దేవర మూవీతో నిరూపించాడు. ఈ సినిమా థియేటర్స్లో కనీసం ఒక్క రోజైనా నిలబడుతుందా అనే అనుమానం వచ్చింది అందరికీ. అంత నెగిటివిటీ వచ్చింది దేవర మూవీ పైన. కానీ ఎన్టీఆర్ తన స్టార్ పవర్కి పని కల్పించాడు. దాంతో దెబ్బకి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత మోగింది. విడుదలైన చాలా చోట్ల 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇది మాత్రం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అందుకనే చాలామంది ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా పైన పడి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సినిమా బడ్జెట్కి అమ్మిన రేట్కి అసలు సంబంధమే లేదని, ఫేక్ కలెక్షన్స్ అని గోల చేస్తున్నారు. వాళ్ళంతలా అరుస్తూ గోల చేస్తున్నారంటే ఒకటి సినిమా హిట్ అయిందని ఏడుస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళకి సినిమా నాలెడ్జ్ అన్నా లేకుండా ఉండాలి. ఏది నిజమో హాఫ్ నాలెడ్జ్ గాళ్ళకే తెలియాలి. ఎందుకంటే సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టి తక్కువ రేటుకి అమ్మడానికి నిర్మాత ఎరిపోయేం కాదు. అంతగా అయితే ఏదో ఒకటి చేసి బయ్యర్లను ఎత్తిన నూపుతారు, కానీ వాళ్ళు నష్టపోవడానికి మాత్రం ఇష్టపడరు. నిర్మాతకి ఒక థియేటికల్ రైట్సే కాదు, ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, ఆ తర్వాత డిజిటల్ రైట్స్ అని ఇలా వివిధ రకాలైన ఆదాయాలు ఉంటాయి. ఇవన్నింటినీ క్లోజ్ చేసేసరికి నిర్మాత ఆటోమేటిక్గా ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకోటి, సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి జరిగిన బిజినెస్కి మధ్య డిఫరెన్స్ ఉంటే నిర్మాత సినిమా హిట్ అయిన తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడు. ఇన్నుంటాయి. ఇవేమీ తెలియకుండా సినిమాని తక్కువ రేట్లకు అమ్మారు, ఆ సినిమా కంటే తక్కువ, ఈ సినిమా కంటే ఎక్కువ అంటూ కంపారిజన్ చేస్తూ సినిమాని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మామూలుగా చూస్తే దేవర మూవీకి ఉన్న హైప్ని బట్టి చూస్తే జరిగిన బిజినెస్ కొంచెం తక్కువే. అయితే ఆ హైప్కి తగ్గట్టుగానే సినిమా పైన నెగిటివిటీ కూడా పీక్స్లో ఉంది. అది దృష్టిలో ఉంచుకొని నిర్మాత సేఫ్ గేమ్ ఆడాడు. లేదంటే పావులా కోడికి ముప్పావుల మసాలా దట్టించినట్లు ఆచార్య మూవీలాగా అయిపోతుంది. యాక్చువల్గా ఆచార్య మూవీకి అంత బడ్జెట్ కాలేదు, కానీ చిరంజీవి అండ్ రామ్ చరణ్ల రెమ్యునరేషన్ దాహం ముందు ఆ సినిమాని తక్కువ రేట్లకు అమ్మడానికి వీలు లేకుండా పోయింది. దాంట్లో యంగ్ చిరంజీవిని చూపించడానికి చేసిన సీజీ వర్క్ని చూస్తే మనకి ఇట్టే తెలిసిపోతుంది ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో. సరే, దాని గురించి మళ్ళీ మన మీదే ఏడుస్తారు. ఇప్పుడు దేవర మూవీకి అయిన మొత్తం బడ్జెట్, ఆ సినిమాకి జరిగిన బిజినెస్ని ఒకసారి చూద్దాం. ఈ సినిమాకి పెట్టిన మొత్తం బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 300 కోట్లు. నిర్మాత పెట్టింది 300 కోట్లు. ఈ సినిమాకి జరిగిన మొత్తం థియేటికల్ రైట్స్ బిజినెస్ ఎంత జరిగిందో ఒకసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి థియేటికల్ రైట్స్ వచ్చేసి 113 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 1 కోటి, కర్ణాటకలో 16 కోట్లు, హిందీ, ఆ తర్వాత మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి మొత్తంగా 20 కోట్లు. మొత్తం ఇండియా వైడ్గా చూసుకుంటే ఈ సినిమాకు జరిగిన మొత్తం బిజినెస్ 156 కోట్లు. ఇక ఓవర్సీస్లో 26 కోట్లు. అంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి జరిగిన మొత్తం బిజినెస్ వచ్చేసి 182 కోట్లు. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు. మరి 300 కోట్లు పెట్టి 182 కోట్లకు అమ్మితే నిర్మాతకి లాస్ కదా అంటే అక్కడికే వస్తున్నాను. ఈ సినిమాకి ఆడియో రైట్స్ కింద 36 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత డిజిటల్ రైట్స్ కింద మొత్తంగా 153 కోట్లు వచ్చాయి. అంటే అప్పుడు అది 182 కోట్లు, 153 కోట్లు, 36 కోట్లు కలిపితే మొత్తంగా
371 కోట్లు. ఈ సినిమాకి నిర్మాత పెట్టిన బడ్జెట్ ఎంత? 371 కోట్లు. అంటే ఆల్రెడీ నిర్మాత 71 కోట్ల ప్రాఫిట్ జోన్లోనే ఉన్నాడు. ఇక నిర్మాతకి లాస్ ఎక్కడుంది? పైగా సినిమా హిట్ అయిపోయి వచ్చిన లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడు. ఇక దేవర మూవీ 6 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల షేర్, 180 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ 113 కోట్లు అయితే 114 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన దేవర ఆల్రెడీ 120 కోట్లు రాబట్టి 6 కోట్ల ప్రాఫిట్స్ కూడా తీసుకొచ్చింది. ఇకపోతే కర్ణాటకలో, కేరళలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నిన్నటి నుంచి ప్రాఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. ఇక తమిళనాడులో మాత్రం 1 కోటి రూపాయలు రావాలి. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్లో బరిలోకి దిగిన దేవర అక్కడ 5 కోట్లు రాబట్టింది. ఇంకో కోటి ఈ రోజుతో ఆ కోటి కూడా పూర్తయిపోయి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే హిందీలో దుమ్ము లేపుతుంది సినిమా. అక్కడ 20 కోట్లకి మొత్తంగా బిజినెస్ జరిగితే ఇప్పటికే 26 కోట్ల నెట్ రాబట్టింది. ఇకపోతే అక్కడ రిలీజ్ అయిన రోజు కంటే తర్వాతి రోజుల్లో గ్రోత్ చూపిస్తూ ఏకంగా పుష్ప రికార్డుకే ఎసరు పెట్టింది. ఓవరాల్గా చూస్తే మొత్తంగా సినిమా లాంగ్ రన్ పూర్తయ్యేలోపు 50 కోట్ల నెట్ రాబట్టొచ్చని ఒక అంచనా. ఇకపోతే ఓవర్సీస్లో మొత్తంగా 26 కోట్లకి అమ్మారు. ఇప్పటికే ఓవర్సీస్లో ఇప్పటికంటున్నాను, విడుదలైన 3వ రోజుకి ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ అక్కడ సినిమా 34 కోట్ల షేర్ రాబట్టింది. అంటే 26 కోట్లకు అమ్మితే 34 కోట్లు రాబట్టింది. అంటే చూస్తే 8 కోట్ల ప్రాఫిట్స్ వచ్చాయి. సో దేవర మూవీ టోటల్గా 182 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను 201 కోట్ల షేర్ రాబట్టి దాదాపుగా 20 కోట్ల ప్రాఫిట్స్తో దూసుకుపోతుంది. ఇక పోస్టర్ సంగతి అంటారా, అది మనకు సంబంధం లేని విషయం. దాంట్లో హైయర్స్ అండ్ జిఎస్టీ కలిపి ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువగా చూపిస్తుండొచ్చు. అది మనకు సంబంధం లేని విషయం. అది ఎగ్జిబిటర్స్ అండ్ బయర్స్ వాళ్ళు చూసుకుంటారు. సో ఓవరాల్గా అయితే దేవర మూవీతో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి కంటెంట్ ఉన్నోడికి దమ్మున్నోడికి సెంటిమెంట్తో పని లేదని నిరూపించాడు. మొత్తానికైతే దేవర మూవీని బ్లాక్ బస్టర్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ఈ హౌలా బ్యాచ్కి పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. మరి దేవర మూవీకి జరిగిన బిజినెస్, ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఇంత నెగిటివిటీలోను, ఇంత ట్రోలింగ్లోను దేవర మూవీని ఎన్టీఆర్ తన స్టార్డంతోనే బ్లాక్ బస్టర్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పాలి. అందుకనే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే అవి మాత్రం ఫ్రీనే. మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, బాయ్.